going? To Spain. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈసారి మేమైతే స్పెయిన్లో మలగా అనే ప్లేస్కి వెళ్తున్నాము. మేమున్న ప్లేస్ నుంచి మలగాకి 4 అవర్స్ జర్నీ. మా ఫ్లైట్ మార్నింగ్ 5:50కి ఉండిండే. సో ఎవరికైనా తెలియకపోతే ఇది యూజ్ అవుతుందని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మన డిపార్చర్ టైంకి 24 అవర్స్ ముందే ఆన్లైన్ చెక్-ఇన్ ఓపెన్ అవుతుంది. సో బెటర్ అనమాట మనం ఆన్లైన్లో చెక్-ఇన్ అవ్వడము. అంటిల్ అది మన డిపార్చర్ టైంకి 2 అవర్స్ ముందు వరకు ఉంటుంది. అది క్లోజ్ అయిపోయినాక మీరు ఎయిర్పోర్ట్లో చెక్-ఇన్ అవ్వాలి అంటే మీరు మోస్ట్లీ ఫీ కట్టాల్సి ఉంటుంది. ఎప్పటిలాగానే మేము రెనైర్ బుక్ చేసుకున్నాము, ఎందుకంటే ప్రైస్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో మినిమం 1 or 2 months ముందు బుక్ చేసుకుంటే మనకి టికెట్స్ అనేవి రీజనబుల్ ప్రైస్లో వస్తాయి. మేమైతే ఈ ట్రిప్ 3 months ముందే బుక్ చేసుకున్నాము. మా ఫ్లైట్ ఎర్లీగా ఉండడంతో ఫ్లైట్ ఎక్కిన వెంటనే పడుకునేసాము ఒక 2 అవర్స్ మంచిగా. మేము ల్యాండ్ అయ్యేటప్పటికి 10:20 అలా అవుతుందనేసి మేము బ్రేక్ఫాస్ట్ అయితే క్యారీ చేసాము. జస్ట్ సమ్ ఫ్రూట్స్, బ్రెడ్ అలా. మీ కిడ్స్కి ఏం ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వర్క్ షీట్స్ కానీ బుక్స్ కానీ క్యారీ చేయండి, సో దట్ వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. మేము ఫిబ్రవరిలో వెళ్ళడానికి మెయిన్ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి మలగా కార్నివల్ ఉంది ఆ టైంలో, అండ్ షాన్వికి స్పోర్ట్స్ వీక్ బ్రేక్ ఉన్నింది. సో మేము వెళ్ళిన టైంలో స్వీడన్లో -8, -10 అలా ఉన్నింది. బట్ స్పెయిన్లో అయితే 12 to 20 degrees అరౌండ్ ఉన్నింది. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అట్లీస్ట్ కొన్ని డేస్ అన్నా మేము వింటర్ స్కిప్ చేయొచ్చని. సో మేము ఇంకా ఫ్యూ మినిట్స్లో ల్యాండ్ అవుతాం అనగానే మాకు వెదర్ అనేది అర్థమైపోయింది. చాలా వేడిగా అనిపించేసింది. దట్టు మేము ల్యాండ్ అయిన టైంకి అరౌండ్ 17-18 degrees ఉన్నది. చాలా వేడిగా అనిపించింది మాకైతే. మేము స్పెయిన్లో 1 week ఉండబోతున్నాం కాబట్టి ఎయిర్బిఎన్బినే బుక్ చేసుకున్నాము. మా చెక్ ఇన్ టైమ్ ఆఫ్టర్నూన్ 3:30కి ఉన్నింది. బట్ మేము బయట తిరగాలి అనుకుంటే లగేజ్ అంతా క్యారీ చేసుకొని వెళ్ళలేం కాబట్టి ఎయిర్పోర్ట్లోనే కొంచెం విండో షాపింగ్ చేస్తున్నాము. ఇక్కడ చూపిస్తున్న బౌల్స్ ఎంత బాగున్నాయో. లోపల కొంచెం సెరామిక్ లాగా ఇచ్చాడు అండ్ బయట వుడ్ ఇచ్చాడు. చాలా నచ్చినాయి నాకైతే. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, అఫ్ కోర్స్ ఎయిర్పోర్ట్లో అలానే ఉంటాయి. మేము చాలా ఎర్లీగా ల్యాండ్ అయ్యాం కాబట్టి మా ఎయిర్బిఎన్బి ఓనర్ని అడిగామన్నమాట, ఏమన్నా మాకు తొందరగా చెక్ ఇన్ అయ్యేకి పాసిబుల్ అవుతుందా అనేసి. సో లక్కీలీ క్లీనింగ్ అదంతా ఫినిష్ అయిపోయింది అనేసి మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు. మేము బుక్ చేసుకున్న ప్లేస్ సిటీ సెంటర్లోనే ఉంది, అందుకే చాలా లైవ్లీగా ఉంది. ఎక్కడ చూసిన జనాలు, షాప్స్, సో చాలా మంచిగా అనిపించింది. స్పెయిన్లో ఇంకొక స్పెషాలిటీ ఏమంటే పామ్ ట్రీస్ అండ్ ఆరెంజ్ ట్రీస్. ఈ ఆరెంజ్ ట్రీస్ అయితే పాత్వే మొత్తం అవే ఉంటాయి. ఫుల్ ఆఫ్ ఆరెంజెస్ ఉన్నాయన్నమాట చెట్టుకి. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో అసలు ఆ ట్రీ అయితే. స్వీడన్లో మనకి యాపిల్ ట్రీస్ ఎలా ఉంటాయో స్పెయిన్లో ఆరెంజ్ ట్రీస్ అలా ఉంటాయి. సో మేమైతే 12-12:30కి అలా రీచ్ అయిపోయాము. వెళ్ళిన వెంటనే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి నేను చపాతీస్ తీసుకొని వెళ్ళినాను అండ్ రెడీ టు ఈట్ కర్రీస్ కొంచెం వార్మ్ చేసేసుకొని తిన్నాము. సో సింపుల్గా మా హోమ్ టూర్ అయితే చూసేయండి. ఒకే రూమ్ అనమాట, జస్ట్ ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంది. మిడిల్లో పార్టీషన్ ఇచ్చాడు అండ్ బెడ్ ఇచ్చేసాడు. సో నేనైతే 1 weekకి సరిపోయేటట్లు ప్లాన్ చేసుకున్నాను ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా, ఎందుకంటే మనము అన్ని డేస్ బయట కూడా తినలేము. ఇక్కడ చూపిస్తున్నది రెడీ టు ఈట్లోనే డిఫరెంట్ టెక్నాలజీ. ఫ్రీజ్ డిహైడ్రేటెడ్ బిందీ మసాలా. జస్ట్ వాటర్ని బాయిల్ చేసి ఆ పౌడర్ని మిక్స్ చేసుకోవడమే. రెడీ టు ఈట్ అంటే మోస్ట్లీ గ్రేవీ టైప్లోనే ఉంటాయి కదా. ఇది పౌడర్ ఫామ్ కాబట్టి మనకు ఫ్లైట్లో కూడా అలో చేస్తారా లేదా అనే డౌట్ కూడా ఉండదు. మేమైతే అది ఎలా ఉండదో టేస్ట్ చేద్దామనేసి ఇండియా నుంచి తెచ్చుకున్నాము. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఎగ్స్, ఫ్రూట్స్ అలాంటివైతే అక్కడే తీసేసుకున్నాము. Friends, we are to land to Malaga.
and we already eat some snacks at home. Then we come back to go for some ride to beaches, and we already started walking. షాన్వి వీడియోలో మాట్లాడాలి అనింది, అందుకే రా క్లిప్స్ అలానే పెట్టేశాను, నాకు కొంచెం మెమరబుల్గా ఉంటుంది అనేసి. లంచ్ ఫినిష్ చేసుకొని డౌన్ టౌన్కి వెళ్ళామన్నమాట. బై వాకే వెళ్ళాము, మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని. మేమైతే ఇవాళ ఆల్రెడీ టైర్డ్ అయిపోయి ఉన్నాం కాబట్టి కొన్ని ప్లేసెసే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. ఇక్కడ కనపడుతున్న కలర్ఫుల్ బిల్డింగ్ నేమ్ వచ్చి సెంటర్ పాంపిడౌ మలగా. అది ఒక ఆర్ట్ మ్యూజియం. లోపల మనకి ఆర్ట్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్ ఇవన్నీ ఉంటాయి. దీనికైతే ఎంట్రీ ఫీ ఉంది. సండేస్ అయితే ఆఫ్టర్ 4 o'clock ఫ్రీ ఎంట్రీ. దీని పక్కనే మనకి బ్యూటిఫుల్ షాపింగ్ ఏరియా ఉంది. దాని నేమ్ వచ్చేసి మిల్లే యూనో. ఈ షాపింగ్ ఏరియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనం షాపింగ్ మాల్స్కి వెళ్ళి షాప్స్ తిరిగేదానికంటే కూడా ఇలా ఓపెన్ ప్లేస్లో ఉండేది ఎక్స్ప్లోర్ చేయడం అనేది నాకు చాలా ఇష్టము. సో ఈవినింగ్ టైమ్స్ అలా వాక్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసినామంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ ఏరియాలో అసలు ట్రాఫిక్ ఉండదు. అండ్ షాప్స్, కేఫ్స్, రెస్టారెంట్స్, సో చాలా బిజీగా ఉంటుంది అనమాట ఈ ఏరియా. ఆ షాపింగ్ ఏరియాని కొంచెం క్రాస్ అయ్యి వచ్చామంటే మనకి పక్కనే సీ ఉంటుంది. అండ్ దానికి ఆపోజిట్ సైడ్ పిల్లలకి ప్లే ఏరియా ఉంది. చాలా పెద్దగా ఉంది ప్లే ఏరియా. సో కిడ్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. దట్టు మనం కూడా మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. సో మలగాకి వెళ్తే మాత్రం ఇట్స్ ఎ వర్త్ విజిటింగ్ ప్లేస్. మాకైతే అక్కడ మొజిటో కనపడింది. మా ఫేవరెట్ డ్రింక్ అనమాట. ఎప్పుడైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. సో దీంట్లో మనకి ఆల్కహాలిక్ ఉంటుంది, నాన్ ఆల్కహాలిక్ ఉంటుంది. మీరు తీసుకునే ముందే చెప్పాలి వాళ్ళకి నాన్ ఆల్కహాలిక్ కావాలి అనుకుంటే. దీంట్లో ఏంటంటే మింట్ లీవ్స్, లెమన్, ఐస్ క్యూబ్స్, 7up మిక్స్ చేసి ఇస్తారనమాట. ఇంకోటి ఏంటంటే అది తీసుకునే ముందు మీరు ఐస్ క్యూబ్స్ తక్కువ వేయించుకోండి, లేకపోతే దాంట్లో లిక్విడ్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఇక్కడ మీరు సిటీని ఎక్స్ప్లోర్ చేయాలి మంచిగా అనుకుంటే కనుక సైకిల్స్, బైక్స్ అలా కూడా మనం ఇక్కడ రెంట్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఆ ఏరియా. ఆ సీపోర్ట్ నుంచి క్వైట్ ఆపోజిట్లో ఒక 15 minutes వాక్ మలగేట బీచ్ అని ఉంది. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్పెయిన్ అంటేనే వన్ ఆఫ్ ద థింగ్ మన మైండ్లోకి వచ్చేది బీచెస్. సో ఈవినింగ్ అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా మంచిగా అనిపించింది. మేము బీచ్కి వచ్చేటప్పటికి అరౌండ్ 4 అలా అయింది. ఒక 1.5 hour అక్కడ స్పెండ్ చేసాము. షాన్వి మంచిగా ఆడుకుంది, మేము పిక్చర్స్ తీసుకున్నాము, కొంచెం రిలాక్స్ అయ్యేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఆన్ ద వేలో సూపర్ మార్కెట్కి వెళ్ళాము. మేము వచ్చిన సూపర్ మార్కెట్ నేమ్ వచ్చేసి డియా. సో ఇది వన్ ఆఫ్ ద బడ్జెట్ ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్ అనమాట స్పెయిన్లో. ఇక్కడ మోస్ట్లీ స్పెయిన్లో ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ అనేది అవైలబుల్లో ఉంటుంది. అందుకే మేము కూడా ఒక బాటిల్ తీసుకుంటున్నాము. నేనైతే లెమన్ రైస్కి కావాల్సిన గ్రేవీ అంతా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాను. జస్ట్ లెమన్ అండ్ సాల్ట్ యాడ్ చేసేసుకొని రైస్లో మిక్స్ చేసుకోవడమే. మనం వరల్డ్లో ఎక్కడికైనా వెళ్ళని మన ఫుడ్ అట్లీస్ట్ డేలో ఒక్క మీల్ అన్న తినకపోతే ఆ సాటిస్ఫాక్షనే ఉండదు అసలు. సో
సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మేము స్పెయిన్లో ఏమేమి ఏరియాస్ చూసాము ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి.